ఇక తూర్పు గోదావరి జిల్లాలో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. కడియం మండలం బుర్రిలంక కడియపులంక నర్సరీలో చిరుత ఉన్నట్లు జిల్లా డిఎఫ్ఓ భరణి వెల్లడించారు. చిరుత ఆచూకీ కోసం గత 2 రోజులుగా అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. 60 మంది అటవీశాఖ సిబ్బంది 8 బృందాలుగా ఏర్పడి కడియం నర్సరీలో విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిరుత బారి నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ పాటింశెట్టి రామ్జీ అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు 6వ తారీఖున దివాంచెరులో కనిపించినట్టు చిరుత 19వ తారీఖు వరకు చుట్టుపక్కల ఉందని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు అనౌన్స్ చేసేవారు. 3 డేస్ కనపట్టలేదు, ఎక్కడ ఉందో మాకు ఐడెంటిఫై అవ్వట్లేదు అని చెప్పారు. కానీ సడన్గా మొన్న మంగళవారం నైట్ 7-8 టైంకి కడియం టు అదే దోసాలమ్మ కాలనీ దగ్గర కళ్యాణ మండపం దగ్గర వెనకాల పొలంలో మధువర్మ అనే రైతు చూసి వెంటనే డిపార్ట్మెంట్కి చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే మేము ఇక్కడ కడియపులంక కడియం గ్రామ ప్రజలందరినీ అలర్ట్ చేసాం. ఎందుకంటే దాని పక్కన చేలు పక్కనే ఇల్లు అయ్యి ఉంటాం కాబట్టి అలర్ట్ చేసాం. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు, సీసీ కెమెరాలు పెట్టారు అని వారు ఏదో విధంగా పట్టుకోవాలని ప్రయత్నం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు. కానీ అది ఇప్పటివరకు వాళ్ళు పెట్టిన సీసీ కెమెరాలు ఎక్కడ ట్రేస్ అవ్వలేదు. కానీ ఫుట్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా బుర్రిలంక గ్రామంలో ఇళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఫుట్ మార్క్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. కానీ ఇల్లు రోడ్డు కనపడితే బహుశా సౌండ్లకి ఏంటో తెలీదు, మళ్ళీ వెనకాల నర్సరీలోకి వచ్చేసింది అది. ఇప్పుడు దాని మీద ఏంటంటే ఫారెస్ట్ వారు కొద్దిగా ఒక లొకేషన్ ఐడెంటిఫై చేశారు. అంటే అది వెళ్ళిన మా బాటలను బట్టి ఒక చోట ఆగిందని ఐడెంటిఫై చేశారు. బహుశా ఈవినింగ్కి మాకు ఒక ట్రేస్ అవుతుందని చెప్పారు. దానికి ప్రత్యేకంగా స్పెషల్ టీం ఉంటుందట, అది కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు. అది కూడా తీసుకొస్తే బహుశా అది దొరుకుద్దని ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఇది ఇప్పుడు మొక్కల సీజన్ ఇది మొత్తం. ఇప్పుడు సుమారు 1000-1500 ఎకర ఏరియాలో మనుషులు అవన్నీ పనుల్లోకి రావద్దని చెప్పి ఆగిపోమని చెప్పాం. ఎందుకంటే ఎందుకంటే ఈ తుప్పల్లో ఎక్కడున్నా ఎవరి మీద అటాక్ చేస్తానో భయం భ్రాంతులే ఉన్నారు. కాబట్టి నర్సరీ అసోసియేషన్ ద్వారా ఇక్కడ పెద్దలు సర్పంచ్ గారు రామ్జీ గారి ఆధ్వర్యంలో అందరినీ కలిపి పనుల్లోకి అయితే వెళ్ళొద్దని చెప్పాం. మేము మన కడియపులంక బుర్రిలంక అక్కడ దాసాలమ్మ కాలనీ దగ్గరకు గమనించిన చిరుతపులి ఇంకా ఇక్కడే తిరుగుతున్నట్లుగా మనకి దాని అడుగుజాడలను బట్టి తెలుస్తుంది. సో దాన్ని రాత్రికి దాని యొక్క కదలికలను మరింతగా గుర్తించేదానికి ట్రాప్ కెమెరాలు మరియు ట్రాప్ కేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ చిరుతపులి ఎక్కడైతే ఈ కడియపులంక గ్రామానికి పక్కనే సంచరిస్తుంది ఆ నర్సరీలో. ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్ ఇది. సో సాయంకాలం కొద్ది మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈ కడియపులంక గ్రామం చుట్టూ ఉండే రోడ్లన్నింటిని కూడా పహారా గాయటం రాత్రి ఎట్పస్లను దాని యొక్క కలర్ను మళ్ళీ ఇంకొకసారి ట్రేస్ అవుట్ చేయడానికి ఈ ట్రాప్ కేజీలో పడితే అది బంధించడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అది బంధింపబడుద్ది. లేదు అనుకుంటే ఫర్దర్గా ఒకవేళ మేము ఇక్కడే తిరుగుతుంది ట్రాప్ కేజీలోకి వెళ్ళలేదు అని అనుకుంటే దాన్ని ఫర్దర్గా దానికి